అమర్దీప్ అలాగే తేజు వీళ్ళిద్దరు క్యూట్ పేర్ అందరికీ తెలిసిందే. అయితే బిగ్ బాస్ సీజన్కి ముందే అంటే సీజన్ 7కి ముందు సీజన్ 6 అయిన తర్వాత వీళ్ళిద్దరి పెళ్లి జరిగింది. చాలా ఘనంగా జరిగింది అమర్ తేజుల వివాహం. అయితే ఇక ఇప్పుడు తేజు ఒక పెద్ద శుభవార్త చెప్పబోతోంది. అయితే తేజు త్వరలోనే తల్లి కాబోతుందన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. అయితే ప్రస్తుతానికి వాళ్ళిద్దరూ కూడా అమర్ కానీ లేకపోతే తేజు కానీ వాళ్ళకంటూ హైదరాబాద్‌లో ఒక మంచి సొంతిల్లు కొనుక్కోవాలి అని జెప్పేసి ఆగారనమాట. అంటే యాక్చువల్లీ వాళ్ళకి బెంగుళూరులో కానీ, వేరే చోట కూడా ఇల్లుంది గానీ, అమర్ చేత్తో, అమర్ డబ్బుతో కొనాలని జెప్పేసి చాలా కోరికుందనమాట. అయితే ఆ కలను నెరవేర్చుకున్న తర్వాత వాళ్ళు పిల్లల్ని ప్లాన్ చేసుకోవాలనుకున్నారు. అయితే అది త్వరలోనే నెరవేరబోతోంది. అందుకని ఇంక ఇప్పుడు తేజు, అమర్‌లు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారన్న వార్తలు వినిపిస్తోంది. అయితే నిజంగా గనక అంటే నిజానికి 'బిగ్ బాస్' సీజన్ 7 తర్వాత 8కి తేజు వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ 8కి కనుక తేజు వస్తే ట్రోలింగ్ చాలా పెరిగిపోతుంది. ఎందుకంటే 7 సీజన్‌లో ప్రశాంత్ ఫ్యాన్స్ కానీ, మిగతా ఫ్యాన్స్ కానీ అమర్‌ని చాలా దారుణంగా ట్రోల్ చేసేసారు. సో, ఆ ట్రోలింగ్ తగ్గటం కోసమని తను 8 సీజన్‌కి రాలేదు. అయితే తేజు ప్లాన్ ఏంటి అంటే 9 సీజన్‌కైనా తేజు వచ్చిన తర్వాత తనింక 'బిగ్ బాస్' జర్నీ పూర్తయిపోయిన తర్వాత బయటకొచ్చిన తర్వాత వాళ్ళిద్దరు పిల్లల్ని ప్లాన్ చేసుకోవాలనుకున్నారు. కానీ పిల్లల్ని ప్లాన్ చేసుకోవటం అనేది కొంతవరకే మన చేతుల్లో ఉంటుంది కానీ కొన్ని కొన్ని సార్లు మన చేతుల్లో ఉండదు కదా! అలాగా ఇద్దరు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారా అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా వీళ్ళిద్దరూ క్యూట్ పెయిర్ ఏం చేసినా కూడా నంబర్ 1 గానే ఉంటుంది. అవునా? మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.